చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు నాకు మాటలు వినిపిస్తున్నాయి. చనిపోయిన వారు కనిపిస్తున్నారు. నా ఆలోచనలు నా కంట్రోల్‌లో ఉండట్లేవు. ఎవరో చంపుతారని భయం అనిపిస్తుంది. నా ఆలోచనలు ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. నాకేం చేయాలో తోచట్లేదు. అండ్ ముందట్లాగా ఫ్రీగా ఆలోచించలేకపోతున్నా. ఎప్పుడైనా ఎవరైనా మీతోని ఈ లక్షణాల గురించి చెప్పారా? ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక సీరియస్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్. అదే స్కిజోఫ్రీనియా. స్కిజోఫ్రీనియా అంటే స్ప్లిట్ మైండ్. అంటే మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. దీంట్లో లక్షణాలు ఏమవుతాయి? వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకోవడం, చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు ఎవరో ఉన్నారు, మా మీద ఎవరో ఏదో ప్లాన్ చేస్తున్నారు, హాని చేయడానికి చూస్తున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ని హాని చేయడానికి చూస్తున్నారు, ఎప్పుడు నన్ను ఎవరో చూస్తున్నారు, నా గురించే మాట్లాడుతున్నారు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వాళ్ళ థాట్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, వాళ్ళ యాక్షన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ఇది స్కిజోఫ్రీనియా. సో ఇది ఎప్పటికీ ట్రీట్ చేయలేని ప్రాబ్లం లేదు. ఈ స్కిజోఫ్రీనియాని మనం సరైన మందులు వాడుకుంటే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని కంప్లీట్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. రాదర్ దెన్ కమెంటింగ్, రాదర్ దెన్ జడ్జింగ్ దెమ్, మనకు వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావడానికి హెల్ప్ అవుతాయి. మెంటల్ డిజార్డర్ కన్నా ఈ స్టిగ్మా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. చాలామంది మానసిక ప్రాబ్లంతో కష్టపడుతున్నా, వాళ్ళు డైలీ లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉన్న ఈ స్టిగ్మా వల్ల బయటికి రాలేకపోతున్నారు. ఇవాళ మే 24 వరల్డ్ స్కిజోఫ్రీనియా డే. ఆ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానసిక రోగం అనేది ట్రీటబుల్. దానికి మందులు ఉన్నాయి, థెరపీ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నాయి, కౌన్సిలింగ్ ఉన్నాయి. కానీ అంతకంటే ముందు స్టిగ్మాని మనం కంట్రోల్ చేయగలిగితే, స్టిగ్మాని పక్కన పెట్టి వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని వాళ్ళకి మనం హెల్ప్ చేయగలిగితే వాళ్ళు డైలీ లైఫ్ యాక్టివిటీస్లో నార్మల్గా పని చేసుకోగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు, వాళ్ళు మనలాగే నార్మల్ లైఫ్ జీవించగలుగుతారు. సో మనం చేయగలిగింది అవేర్నెస్ క్రియేట్ చేయడం. చేయాల్సింది ఏంటంటే మెంటల్ హెల్త్ని నార్మలైజ్ చేయడం. డిప్రెషన్, సైకోసిస్ అంటే స్కిజోఫ్రీనియా, యాంగ్జైటీ ఆర్ ఏదైనా భయాలు ఉండడం, ఏదైనా పర్సనాలిటీ డిసార్డర్స్ ఉండడం, వాటి గురించి ఫ్రీగా తెలుసుకోవడం, వాటి గురించి ఫ్రీగా మాట్లాడడం. ఎందుకంటే మాట్లాడితేనే నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, మాట్లాడితేనే ఒక హెల్ప్ అవైలబుల్ ఉందని మనకి తెలుస్తుంది. సో బీ అవేర్, బీ కేర్ఫుల్ అండ్ టాక్ అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ బ్రేక్ ద స్టిగ్మా.